ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం నంద్యాల పట్టణంలోని సిసింద్రి చిన్నపిల్లల ఆసుపత్రి ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆసుపత్రి ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పద్మావతి నగర్ మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి, డాక్టర్ సునీల్ మాట్లాడుతూ నవజాత శిశువులకు తల్లిపాలు అమృతంతో సమానమని పేర్కొన్నారు. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, భవిష్యత్తులో వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి, దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుందని తెలిపారు. బిడ్డ శారీరక మానసిక ఎదుగుదలకు తల్లిపాలే ఉత్తమమైన ఆహారం. ప్రతి తల్లి కనీసం 6 నెలల పాటు బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే అందించాలని డాక్టర్ల బృందం సూచించారు. ర్యాలీలో పాల్గొన్న ఆసుపత్రి వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది తల్లిపాల ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిసింద్రి ఆసుపత్రి సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ప్రజలందరికీ తల్లిపాల అవగాహన పెంపొందించేందుకు ఇప్పుడు మనం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ తల్లిపాల అవగాహన కార్యక్రమాలు జరుగుతుంటాయి. దానిలో భాగంగా మన నంద్యాల జిల్లా ప్రజలకు కూడా తల్లిపాల గురించి అవగాహన పెంపొందించేందుకు, తల్లిపాల విశిష్టత, ముఖ్యత చెప్పేందుకు మనం ఈ చిన్న ర్యాలీ అనేది సిసింద్రి హాస్పిటల్ యాజమాన్యం తరఫున చేయడం జరిగింది. మన హాస్పిటల్ దగ్గర, సిసింద్రి హాస్పిటల్ దగ్గర నుంచి ప్రారంభించి పద్మావతి నగర్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ దగ్గర వరకు వెళ్ళి అక్కడ ఒక మానవహారంగా ఏర్పాటయ్యి అందరికీ తల్లిపాల గురించి అవగాహన మనం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా తల్లిపాల విశిష్టత. తల్లిపాలు అనేది మొదటి ప్రేమకు గుర్తు, మొదటి రోగ నిరోధక టీకా, మొదటి రక్షణ. కాబట్టి ఖచ్చితంగా 6 నెలలు నిండేంత వరకు బిడ్డకి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత కూడా 2 సంవత్సరాల వరకు అదనపు ఆహారంతో పాటు తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వాలి. తల్లిపాలు బిడ్డ రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా తరచుగా వచ్చే చిన్న చిన్న జబ్బులు, డయేరియా, న్యూమోనియా ఇటువంటి వాటిని నివారించడానికి దోహదపడుతుంది. అలాగే దీర్ఘకాలిక జబ్బులైన ఊబకాయత్వము, మధుమేహము లాంటి దీర్ఘకాల రోగాలు కూడా రాకుండా అరికడుతుంది. కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే తల్లిపాలే ముద్దు, ఇతర ఏ పాలు వద్దు. ధన్యవాదాలు. ఆగస్టు 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయండి. ఈ 7 రోజులు తల్లిపాల యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ గురించి ప్రజలకు తెలియజెప్పడం జరుగుతుంది. మొదటి 6 నెలలు ఎక్స్క్లూజివ్ గా అమ్మపాలే ఇవ్వాలి. దానితో పాటు వైటమిన్ D3 డ్రాప్స్ ఒకటి ఇవ్వాలి. 6 నెలల తర్వాత అదనపు ఆహారంతో పాటు అమ్మపాలు ఇవ్వాలి. ఆ మొదటి 3 రోజులు కొలెస్ట్రాల్ అంటారు, మొర్రుపాలు అంటారు. అది చాలా ఇంపార్టెంట్. బిడ్డకు అమ్మ పాలు పట్టిస్తేనే మిల్క్ బాగా వస్తాయి. తల్లిపాలు అనేటివి చాలా శ్రేష్టమైనవి. మొదటి 6 నెలలు ప్రతి బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ప్రతి తల్లిదండ్రులలో ఉండే సందేహం ఏంటంటే తల్లిపాలకు ప్లస్ ఫార్ములా పాలకు ఉండే డిఫరెన్స్ ఏంది అనేది. ఫార్ములా పాల వల్ల బిడ్డ యొక్క బరువు బాగా పెరగవచ్చు, కానీ తల్లిపాల వల్ల రోగ నిరోధక శక్తి అనేది బాగా వస్తుంది. యాంటీబాడీస్ అనేటివి మనకు తల్లిపాలలో మాత్రమే ఉంటాయి. కాబట్టి తల్లిపాలు మాత్రమే ప్రతి బిడ్డకు మొదటి 6 నెలలు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. 6 నెలల తర్వాత కాంప్లిమెంటరీ ఫీడింగ్ తో పాటు తల్లిపాలు అనేటివి 2 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాల కంటే ఎక్కువ కూడా ఇవ్వవచ్చు. మెయిన్ గా వచ్చేసి ప్రతి తల్లిదండ్రి అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మా బాబు తల్లిపాలు మాత్రమే తాగుతున్నాడు కానీ బరువు తక్కువగా ఉన్నాడు అని అడుగుతారు. కానీ ఫార్ములా ఫీడ్ ఇచ్చిన పిల్లలు ఎక్కువగా లావుగా ఉన్నారని అడుగుతారు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ బరువు పెరగడం అనేది ఆరోగ్యం కాదు. పిల్లలు బాగా యాక్టివ్ గా ఉండాలి, ప్లస్ బాగా ఆడుకుంటా ఉండాలి, ప్లస్ దాంతో పాటు మీడియం వెయిట్ అకార్డింగ్ టు బర్త్ వెయిట్ అనేది ఉండాలి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈరోజు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సిసింద్రి హాస్పిటల్ తరఫున మా డాక్టర్స్, సిస్టర్స్ అందరం కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తల్లిపాల గురించి, తల్లిపాల యొక్క ఉపయోగాలు, తల్లిపాల బిడ్డకి ఎంత అవసరమో జనాలకు తెలియజేయడం జరిగింది. అవగాహన కూడా కల్పించడం జరిగింది. ఫస్ట్ 6 నెలలు బేబీకి తల్లిపాలు ఎంత అవసరమో దాని ఉపయోగాల గురించి జనాలకు బేటా అవేర్నెస్ కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ. ఎన్ఐసిలో బరువు తక్కువ పుట్టిన పిల్లలు అడ్మిషన్ అయిన టైంలో తల్లిపాలు ఎంతో ముఖ్యమైనవి. ఎందుకు ముఖ్యమైనవంటే వారికి కొన్ని రకాల కడుపు ఇన్ఫెక్షన్లు ఇతర పాలు ఇస్తే తొందరగా వస్తాయి. తల్లిపాలు ఇవ్వడం ద్వారా వాటిని నివారించవచ్చు. తల్లిపాలు ఎంతో ముఖ్యమైనవి.
బిడ్డ ఎదుగుదలలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. తల్లిపాల వల్ల ఇన్ఫెక్షన్లు రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.